హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ కూడా శుభోదయం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, సోయగాన్ని, గురువు యొక్క విశిష్టతను, ఆ జ్ఞానం అందుకునే మహాభాగ్యాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. మరి మనం ఆలస్యం చేయకుండా మెర్దాదులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మెర్దాద్ అనే మహాగురువు మనకు ఏం నేర్పించాలని చెప్పేసి ఈ గ్రంథాన్ని మనకి అందించమని ఆదేశించారో ఆ విషయంలోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ లోకి మనం లాస్ట్ టైం ఒక చాప్టర్ లో సగం పార్ట్ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా సగంలోకి వెళ్తున్నాం అనమాట. అదేంటంటే యాత్రికులకు మెర్దాద్ ఉపన్యాసం. ఆయన లాస్ట్ చాప్టర్ లో ఏం చెప్పారంటే, మీ పరిపాలన వ్యర్థమైనది, మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి, రాజదండాలతో మరి కిరీటాలతో ఆడుకోవడానికి సరిపడే సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకుంటే తప్ప మీ అధికారం పరిపాలన అన్నది మరి గందరగోళమే. ధూప కలశం గ్రంథం బైబిల్ ఉన్న మనుష్యులారా, అంటే బ్రాకెట్ లో బైబిల్ ఉందండి. ధూప కలశం గ్రంథం ఉన్న మనుష్యులారా, ధూప కలశంలో ఏం మండిస్తారు, గ్రంథంలో ఏం చదువుతారు? కొన్ని మొక్కల యొక్క సువాసనాభరితమైన హృదయాల నుంచి స్రవించి గడ్డకట్టిన వాటి రక్తాన్ని దహిస్తారా? ఏం దహిస్తారు దాంట్లో? అంగడిలో లభించే ఆ సాంబ్రాణి ₹1 ఖరీదుకి లభించే అతి తక్కువ సాంబ్రాణి ఏ దేవుడినైనా ఆయాస పెడుతుంది. అంటే ఆ బ్రీతింగ్ అనేది, శ్వాస అనేది స్వేచ్ఛగా ఆడనివ్వదు. సాంబ్రాణి వాసన ద్వేషం, అసూయ, దురాశలు, దుర్గంధాన్ని, కంపుని, ద్వంద్వార్థపు చూపుల్ని, కన్నుల్ని, రెండర్థాల మాటల నాలుకలను, నీతి బాహ్యమైన చేతులను, నమ్మకంగా చలామణి అయ్యే అపనమ్మకాన్ని, దివ్యానంద స్థితిని తక్కువ చేసి చెప్పే నీచమైన ప్రాపంచికతను అణచివేయగలదా? సాంబ్రాణి పొగ, సాంబ్రాణి వాసన అనేది వీటన్నిటిని అణచివేయగలదా? లేదు కదా ఫ్రెండ్స్. మరి ఎందుకు వేస్తున్నట్టు? అవి అన్ని తిండి లేక మరణించి ఒకదాని తరువాత మరొకటి హృదయంలో దహనం చేయబడి వాటి బూడిద 4 దిక్కుల్లో వెదజల్లబడినప్పుడు వచ్చే వాసన మాత్రమే. వాస్తవానికి మీ దేవుడి నాసికారంధ్రాలకి ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే చెప్పారో, ఏమేమైతే చెప్పారో, ద్వేషం, అసూయ, దురాశల దుర్గంధం, కంపుని, ద్వంద్వార్థ చూపుని, ఇన్ని ఉంటాయి అంటే ఫ్రెండ్స్ లోపల, మన లోపల. కన్నుల్ని, రెండర్థాల మాటలు, నాలుకలను, నీతి బాహ్యమైన చేతులను, నమ్మకంగా చలామణి అయ్యే అపనమ్మకాన్ని, దివ్యానంద స్థితిని తక్కువ చేసి ఇవన్నీ కూడా ఆ ఈ హృదయం ఏదైతే ఉందో హృదయంలో దహనం చేయబడి వాటి బూడిద 4 దిక్కుల్లో వెదజల్లబడినప్పుడు, ఎవరైనా చచ్చిపోయారంటే ఆ బూడిద తీసుకుపోయి అంటే అస్థికలు అంటారు. ఆ అస్థికలు తీసుకుపోయి నీళ్ళల్లో కలుపుతారు ఫ్రెండ్స్. కానీ కలపవలసింది ఇవి అని చెప్తున్నారు. హృదయంలో దహనం చేయబడి వాటి బూడిద 4 దిక్కులలో వెదజల్లబడినప్పుడు వచ్చే వాసన మాత్రమే వాస్తవానికి మీ దేవుడి నాసికారంధ్రాలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊపిరి పీల్చుకోగలుగుతాడు అనమాట ఆ దేవుడు కూడా. లేకపోతే ఆ దేవుడి పేట కూడా నొక్కేస్తున్నాం మనం. ధూప కలశంలో మీరేం మండిస్తారు? శమనాన్న, పొగడ్తలన, ప్రార్థనలన, యాచనలన ఏం మండిస్తారు దాంట్లో? ఆ కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలివేయడం మంచిది. పొగడ్తల ఆకలితో ఉన్న ఆ దేవుడిని ఆకలితో మాడనివ్వండి. ఆ కోపిష్టి దేవుడు అంటే మన దృష్టిలో ఇలా ఉంటారు కదా ఫ్రెండ్స్. కొంతమంది కొన్నిట్లో ఎలా ఎక్కిస్తారంటే, కొన్ని వీడియోలు పంపించి కొన్ని ఉత్తరాలు రాసేవాళ్ళు ఫ్రెండ్స్. ఎట్లా అంటే
ఏదో ఒక విషయం రాసి ఇది ఈ దేవతకి సంబంధించింది, ఈ దేవుడికి సంబంధించి అని రాసి దీన్ని గాని ఇంతమందికి మీరు పోస్ట్ చేశారంటే, కార్డ్స్ మీద రాసి పోస్ట్ చేశారంటే మీకు మంచి జరుగుతుంది. లేకపోతే మీకు చెప్పలేనంత నష్టం జరుగుతుందని దానిలో కింద రాసి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ షార్ట్స్, ఆ వీడియోస్ ని ప్రతిదీ కూడా మా మనవరాలు, పెద్ద మనవరాలు అవి చూస్తే నేను షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అవి చూస్తా, ఆ వీడియోస్ చూస్తా ఏం చేస్తుందంటే తను వెంటనే ఇమ్మీడియట్ గా లైక్ కొడుతుంది. లైక్ కొడుతుంటే ఇది ఎందుకు అట్లా ప్రతి వీడియో కూడా లైక్ కొడుతుంది అని చెప్పేసి నేను చూసాను. ఎందుకమ్మంటే నేను అది వింటే మీరు ఇలా దీన్ని లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే కానీ మీకు ఆ దేవుడు యాంగ్రీ అవుతాడు, లేదంటే ఈ ఫేస్ మీకు కనిపించదు, ఇలా లాస్ట్ లో చెప్తున్నారు ఆ వీడియో లాస్ట్ లో. ఇఫ్ యూ డోంట్ పోస్ట్ దిస్ అని చెప్పేసి ఏంటి చెప్తున్నారు దాంట్లో. ఓ ఇలా చెప్తున్నారా, దేవుడు ఇలా చేస్తాడని చెప్పేసి ఇలా చెప్తున్నారని చెప్పేసి దేవుడు అంటే అలా ఉంటాడు అందరి దృష్టిలోనూ. ఈయన ఏమంటారంటే ఆ కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలివేయడం మంచిది. అటువంటి దేవుడిని కోపంతో రగిలిపోను అని వదిలేయాలి. పొగడ్తల ఆకలితో ఉన్న దేవుడిని ఆ ఆకలితో మాడనివ్వండి. మీరు పొగడ్తల గురించి ఏసి ఇంకా పొగిడి ఇంకా కడుపు నింపొద్దు. అతన్ని ఆకలితో మాడనివ్వండి. కఠిన చిత్తుడైన ఓ దేవుడిని అతని కాఠిన్యంలోనే నశింపనివ్వండి. అతనికి ఇంకా కఠినత్వాన్ని అతనికి చెయ్యొద్దు అని చెప్తున్నారు. కానీ దేవుడు కోపిష్టి, కఠిన చిత్తుడు, పొగడ్తలు కోరుకునేవాడు కాడు. మీరే కోపిస్తులు, మీరే పొగడ్తలు కోరుకునేవారు, మీరే కఠిన చిత్తులు. దేవుడు మిమ్మల్ని మండించవనేది సాంబ్రాణిని కాదు. మీ కోపాన్ని, మీ గర్వాన్ని, మీ క్రూరత్వాన్ని వీటిని మండించమంటున్నాడని ఫ్రెండ్స్. అప్పుడు మీరు దేవుడిలా స్వేచ్ఛగా సమగ్ర శక్తివంతంగా ఉంటారు. మీ హృదయాలే ధూపకలశాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధూపకలశం చేతిలో కాదు ఫ్రెండ్స్, మన హృదయమే ధూపకలశం కావాలి. అందులో ఇవన్నీ వేస్తే వాటి నుండి వచ్చే యాషెస్ అన్ని పక్కలకి వెళ్తే, ఎందుకంటే అస్థికలు అనేవి ఆ బూడిద అనేది అన్నిట్లో ఎందుకు కలుపుతారంటే ఫ్రెండ్స్, ఆ రేణువుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు, ప్రపంచానికి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు, అందరూ హాయిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే అందరికీ అన్ని అందాలని కోరుకుంటున్నారా, యానిమల్ కింగ్డమ్ బాగుండాలని కోరుకుంటున్నారా, లేదా వరదలు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇటువంటి ఏమైనా రాకూడదని కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు వీళ్ళు అనేది వాళ్ళది మొత్తం కూడా అంతా కూడా దానిలో ఉంటది ఫ్రెండ్స్, ఆస్తికల్లో వాటిలో. అందుకని వాటిని ప్రత్యేకించి అందులో కలుపుతారు. ఎందుకంటే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో అందులో చేరుతుంది. కానీ యాక్చువల్గా వాళ్ళ ఈ యొక్క మెడిటేషన్ వాళ్ళ గురించి వాళ్ళకే తెలియనప్పుడు ఏ రకమైన సంకల్పాలు ఉంటాయి, ఎలా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఏవైనా కానీ. అందుకే బూడిదతోని ఎముకలతో నిండిపోతున్నాయి నదులన్నీ కూడా, సగం గాలిన శవాలతోని. దేవుడు మిమ్మల్ని మండించవనేది సాంబ్రాణిని కాదు, మీ కోపాన్ని, మీ గర్వాన్ని, మీ క్రూరత్వాన్ని. అప్పుడు మీరు దేవుడిలా స్వేచ్ఛగా సమగ్ర శక్తివంతంగా ఉంటారు. మీ హృదయాలే ధూపకలశాలు కావాలని దేవుడు కోరుకుంటాడు. గ్రంథంలో మీరు ఏం చదువుతారు? మీరు దీంట్లో ధూపకలశం ఉంది, దాంట్లో ఏం మండిస్తారని అడిగి దేనిని ధూపకలశం చెయ్యాలో అది అందులో ఏమేమి వెయ్యాలో ఈయన చెప్పారు. తర్వాత గ్రంథం దగ్గరకు వచ్చారు. ఈ రెండు పట్టుకుని తిరుగుతున్నారు కదా, మరి తిరుగుతున్నాం కదా, గ్రంథంలో ఏం చదువుతారు మీరని అడుగుతున్నాడు. గుడి గోడల పైన, ప్రాసాదం పైన, ప్రాసాదం అంటే ఈ పైన వస్తాయి ఫ్రెండ్స్, అవి స్వర్ణాక్షరాలతో లిఖించడానికి రంధ్రంలోని దైవాజ్ఞలు చదువుతారా, లేక సమకాలీన సత్యాలను హృదయంపై ముద్రించుకోవడానికా? ఏం చదువుతారు మీరు అని అడుగుతున్నారు. వేదికలపై నుంచి బోధించటానికి తర్కంతో, వంచనతో కూడిన వ్యాఖ్యలతో, అవసరం అయితే డబ్బుతోనో కత్తులతోనో బెదిరించి నిరంతరం సమర్థించటానికా సిద్ధాంతాలు చదివేది? ఎందుకున్నాయి ఆ సిద్ధాంతాలు అసలు? ఎందుకు చదువుతున్నాం మనం? అసలు ఏం ఉద్దేశించి చదువుతున్నాం? చూడండి ఫ్రెండ్స్, అసలు
ఏమి ఉద్దేశించి ఒక మహాగ్రంథం వచ్చింది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా వెళ్తుంది, ఒక ఆర్క్ ని నోవా అని ఆయన ఎలా స్థాపించాడు, ఒక సరికాని వాడు అందులోకి వచ్చి అధిపతి అయ్యేటప్పటికి అది ఎలా మారిపోయింది. అలానే ఇవి కూడా అవుతాయి ఫ్రెండ్స్. గుడి గోడల పైన, ప్రాసాదం పైన స్వర్ణాక్షరాలతో లిఖించడానికి రంధ్రంలోని దైవాజ్ఞాలను చదువుతారా, లేక సమకాలీన సత్యాలను హృదయంపై ముద్రించుకోవడానికా? వేదికలపై నుంచి బోధించటానికి తర్కంతో, వంచనతో కూడిన వ్యాఖ్యలతో, అవసరమైతే డబ్బులతోనో కత్తులతోనో బెదిరించి నిరంతరం సమర్థించటానికా సిద్ధాంతాలు చదివేది, లేక బోధించటానికి, సమర్థించడానికి? ఒక సిద్ధాంతం కాక గుడిలో లాగే బయట కూడా, రాత్రిలో లాగే పగలు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే స్వేచ్ఛ కోరి సంకల్పంతో నడిచే దారి అయిన జీవితాన్న మీరు చదివేది? ఏం చదువుతున్నారు అక్కడ? ఆ గ్రంథంలో ఏం చదువుతున్నారు మీరు? ఫస్ట్ వన్ బెదిరించి భయపెట్టి ఆ నిరంతరం దాన్ని సమర్థించడం, అంటే బెదిరించడాన్ని, భయపెట్టడాన్ని, సమర్థించడాన్నా మీరు చదివేది? లేకపోతే గుడిలో లాగే బయట కూడా, రాత్రిలాగే పగలు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే స్వేచ్ఛ కోరి సంకల్పంతో నడిచే దారి అయిన జీవితాన్న మీరు చదివేది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దేన్ని చదువుతున్నారు ఆ గ్రంథంలో అని? మనకిస్తున్నటువంటి అన్ని గ్రంథాల్లో అందించబడుతున్నటువంటి వాటిల్లో మనం ఏం చదువుతున్నాం? ఇప్పుడు ఈ గ్రంథంలో, ఈ మెత్తాద్ అనే గ్రంథంలో ఏముంది, ఏం చదువుతున్నాం మనం? దీనినే మనం ఎందుకు చదువుతున్నాం? ఇదే ఒక హారర్ నావెల్ తీసుకుని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లక్షల మంది ఆడియన్స్ ఉంటారు, ఇంకా కోట్ల మంది వ్యూస్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, అంతా చాలా ఉంటది. ఏదైనా తీసుకుని చెప్పొచ్చు, సత్యాన్ని తెలియజేస్తుంది అంతమంది ఉండరు. కానీ మనం దీన్ని ఎందుకు చూజ్ చేసుకున్నాము అంటే మన హృదయం వైశాల్యం, మన హృదయాన్ని మనం ధూపకలశంగా మార్చాం ఫ్రెండ్స్. మీరు చేరాలనుకున్న గమ్యం గురించి మీకు నమ్మకం ఉంటే తప్ప, ఆ దారిలోనే మీరు నడిస్తే తప్ప, మీరు ఇతరులను ఆ దారిని నడవమని చెప్పే సాహసం మీకు ఎలా ఉంటుంది? మనమే నడవలేదనుకోండి, దానికి సంబంధించిన అనుభవం మనకు ఉండదు. ఈ అడుగేస్తే ఏమవుతుందో, ఎలా అవుతుందో ఉండదు, తెలియదు మనకి. ఇప్పుడు నాది వరలక్ష్మి మేడంది ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్, పత్రిసారి ఎప్పుడు కూడా ఆయన చూపించేవాళ్ళు, ఇలా వెళ్ళమని చూపించేవాళ్ళు. మేము వెళ్తున్నాం అనుకోండి, మా ముందు కటిక చీకటి, కన్ను పోడ్చుకున్నా కానీ కనిపించినంత చీకటి ఉండేదన్నమాట. ఆ రూట్ లో మేము వెళ్తా ఉండేవాళ్ళం, ముందుకు వెళ్తా ఉండేవాళ్ళం, మాకేం కనిపించేది కాదు, చివరికంటూ వెళ్తా ఉండేవాళ్ళం. కానీ మా వెనక కాంతి ఉండేది, ఆ కాంతిలో ఎందరో వస్తా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ అడుగే నేను నడవకపోతే నా వెనక వాళ్ళని తీసుకురాగలిగిన సాహసం మాకు ఎలా ఉంటుంది? ఉండదు కదా ఫ్రెండ్స్. లేక గ్రంథంలోని సముద్ర మ్యాపులను, భూమి తాలూకు మ్యాపులను, ఎంత భూమితో ఎంత స్వర్గాన్ని కొనవచ్చునో తెలియజేసే ధరల పట్టికలను చదువుతారా? పెద్ద కామెడీ ఏంటంటే, భూమి మీద స్థలం కొనటమే కాకుండా చంద్రుడి మీద స్థలం కొనటం, మార్స్ మీద స్థలం కొనటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి. గ్రంథంలోని సముద్ర మ్యాప్లను, భూమి తాలూకు మ్యాప్లను ఎంత భూమితో ఎంత స్వర్గాన్ని కొనొచ్చో, స్వర్గాన్ని కొనేస్తాం మనం డబ్బులు పెట్టి. తెలియజేసే ధరల పట్టికలను చదువుతారా? ఆ గ్రంథంలో ఏం చదువుతారు మీరు? సోడోం ప్రతినిధులారా ఈయన ప్రధానంగా చెప్తున్నారు. దీనిన ప్రొనౌన్స్ చేస్తున్నారు. సోడోం ప్రతినిధులారా అని సూచిస్తున్నారు. నయవంచకుల్లారా, మీరు స్వర్గాన్ని మనుష్యులకు అమ్మి దానికి సరిపోయే భూమిని ధరగా తీసుకుంటారు. భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవడానికి వారిని వేరే చోటికి పారిపోమని ప్రేరేపిస్తారు. అక్కడ స్థలాలు ఎందుకు కొనమంటున్నారంటే, స్వర్గంలో స్థలం కొన్నాము మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తారు. ఎందుకంటే భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవటానికి. సోడోం ప్రతినిధుల్లారా, నయవంచకుల్లారా అని ప్రత్యేకించి చెప్తున్నారు ఫ్రెండ్స్. భూమిలో భాగం కోసం స్వర్గంలో వారు ఆ భాగాన్ని అమ్మేలా ఎందుకు చేయరు మీరు? భూమిలో భాగం కోసం స్వర్గంలో మీ భాగాన్ని అమ్మండి అని చెప్పేసి ఎందుకు చేయరు మీరు? భూమిలో భాగాన్ని అమ్మి స్వర్గంలో భాగం కొనమంటారు. అంటే భూమి ఇలా నరకంగానే ఉండిపోవాలా?
మీరే కనుక గ్రంథాన్ని సరిగ్గా చదివి ఉంటే భూమిని స్వర్గంగా ఎలా మార్చుకోవాలో మీరు వారికి చెప్పగలిగి ఉండేవారు. అత్యుత్తమమైన హృదయం ఉన్న వారికి భూమే స్వర్గం. పత్రిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఉన్న చోటనే హ్యాపీగా ఉండండి అని చెప్పేసి. ఆయన అలానే ఉండేవాళ్ళు. నీచమైన హృదయం ఉన్న వారికి స్వర్గం కూడా ఓ భూమి. నీచమైన హృదయం అంటే మనం అక్కడికి వెళ్ళినా ఒకటే, అది కూడా భూమిలాగే ఉంటది, తేడా ఏమీ ఉండదు. మరి అత్యుత్తమమైన హృదయం ఉందనుకోండి, మనం భూమి మీద ఉన్న స్వర్గంలోనే ఉంటాం. వీళ్ళకి ఎక్కడున్నా తేడా లేదు, వాళ్ళకి ఎక్కడున్నా తేడా లేదు ఫ్రెండ్స్. మనిషికి, తోటి మనుష్యులకు, మనిషికి మిగిలిన జీవులకు, మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలను తొలగించి వారి హృదయాలలోని స్వర్గాన్ని వెలికి తీయండి. మన పని ఇది ఫ్రెండ్స్. మనిషికి, తోటి మనుషులకు, మనిషికి మిగిలిన జీవులకు, మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలను తొలగించడం మన పని. తొలగిస్తే వారి హృదయాలలోని స్వర్గాన్ని వెలికి తీయండి. హృదయాల్లో ఉన్న స్వర్గం బయటకు వస్తుంది ఫ్రెండ్స్. హృదయాలలో స్వర్గం బయటికి రావాలి ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. మీకు అది చేయడానికి మీకు అతి ఉన్నతమైన హృదయం ఉండాలి. మనకుంది కదా ఫ్రెండ్స్. అందుకే మనం ఈ బుక్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇటువంటి గ్రంథాలను సెలెక్ట్ చేసుకున్నాం. స్వర్గం పూలతో నిండిన తోట కాదు కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి. పూలతో నిండిన తోట కాదు స్వర్గం, నువ్వు కొనేయటానికి అద్దెకు తీసుకోవటానికి. స్వర్గం అనేది ఒక స్థితి. పత్రి సార్ ఒక క్వశ్చన్ ఆన్సర్ ని ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే ఆయన దానికి ఆన్సర్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో ఆయన చెప్పారు, ప్యారడైజ్ అనేది ప్లేస్ కాదు, ప్యారడైజ్ అనేది స్థితి అని చెప్పారు పత్రి సార్. ఇక్కడ మెర్టాద్ కూడా అదే చెప్తున్నారు, స్వర్గం అనేది ఒక స్థితి. భూమి పైన విశ్వంలో మరెక్కడైనా ఆ స్థితిని పొందొచ్చు. ఎందుకు మీ మెడలను సారించి అనవసరంగా అవతల వైపు చూడటానికి ప్రయత్నిస్తారు? అక్కడెక్కడో ఏదో ఉందని చెప్పేసి ఎగిరిపోయి దాన్ని అందుకోలేకపోయామే. సామెత చెప్తారు, అందం ద్రాక్ష పుల్లన అని చెప్పేసి. అందం దానికోసం ఎందుకు ఎగరటం? అందిన వాటితో తీసుకోవచ్చు కదా. స్వర్గం అనేది ఎక్కడే ఉన్నప్పుడు, భూమి పైన విశ్వంలో మరెక్కడైనా మనం ఆ స్థితిని పొందగలిగి ఉన్నప్పుడు ఎందుకు మన మెడల్ని సాగదీసి చూసి అవతల వైపు స్నాన తంటాలు పడి ఎందుకు చెయ్యాలి మనం ఆ పని? మీ చర్మ చక్షువులతో అనవసరంగా ఏం వెతుకుతాం? ఈ 2 కాళ్ళతో మనం దేన్ని చూడలేం. కాబట్టి దీంట్లో ఇది ఎందుకు అనవసరంగా ప్రయాస? సాంబ్రాణి ధూపం వేసి ప్రార్థనలు చేసి తప్పించుకోవడానికి నరకం మండుతున్న కొలిమి కాదు. భూమి పైన అనంతంలో ఎక్కడైనా అనుభవించే హృదయానికి సంబంధించిన స్థితి నరకం. స్వర్గం ఎక్కడైనా ఉంటుంది, నరకం ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే అవి స్థితులు కాబట్టి ఫ్రెండ్స్. మనమున్న స్థితిలోనే మన హృదయ వైశాల్యాన్ని బట్టి, మన అత్యుత్తమమైనటువంటి హృదయాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి మన స్వర్గంలో ఉంటాం లేదా నరకంలో ఉంటాం ఫ్రెండ్స్. మనల్ని బట్టినే ఉంటాయి అవి. కానీ భూమి ఎక్కడో లేదు, స్వర్గం ఎక్కడో లేదు, అన్ని భూమి మీదే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నాయి. మనం ఇక్కడ భౌతిక శరీరంతో ఉన్నామనుకోండి భూమి మీద, భౌతికంగానే ఇక్కడే ఉంటాయి అన్ని కూడా. లేదు మనం ఈ భూమి మీద భౌతిక శరీరాన్ని వదిలేసామనుకోండి అక్కడే ఉంటాయి అన్నమాట. హృదయమే వంట చెరకు అయితే మంట నుంచి ఎలా పారిపోగలరు? హృదయాన్ని వదిలి పారిపోతే తప్ప మనిషి తన యొక్క ఛాయ యొక్క వశంలో ఉన్నంత వరకు స్వర్గం కోసం వెతకడం, నరకాన్ని తప్పించుకోవాలనుకోవడం అన్నవి వృధా. నీడే నేను అనుకుని నీడ ఎటు వెళ్తే అటు వెళ్తాం, నీడ ఏం చేస్తే అది చేయటం మనిషి చేశాడు అనుకోండి. ఛాయ యొక్క వశంలో ఉన్నంత వరకు స్వర్గం కోసం వెతకటం, నరకాన్ని తప్పించుకోవటం వృధా అని చెప్తున్నారు. అంటే ఛాయ అనేది ఎలా ఏర్పడుతుందంటే నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు సూర్యకాంతి మనకి ఒకవైపే పడుతుంది అనుకోండి, ఇది ట్రాన్స్పరెంట్ గా లేదు, ఇటు నుండి ఇటు అవ్వట్లేదు, క్రిస్టల్ క్లియర్ గా లేదు, ఇది మధ్యలో అడ్డం పడుతున్నాయి ఆటంకాలు. అప్పుడు ఇక్కడ నీడ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆటంకాలు, ఈ కాంతి మొత్తం ప్రవహించలేని కారణంగా ఏర్పడినటువంటి నీడ ఏంటంటే అదే మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అనుకుని దాన్ని ఫాలో అవ్వటమే కాకుండా దాని వశంలో మనం ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ కాంతిని పూర్తిగా ప్రసరింప చేయగలమో అప్పుడు నీడ అనేది ఏర్పడదు ఫ్రెండ్స్. అసలు దేని వశంలోనూ మనం ఉండమన్నమాట. అప్పుడు
స్వర్గం నరకం అనేవి అంతర్గతంగా విభజించబడిన రెండు స్థితులు. మనిషి మనస్సు, శరీరం, హృదయం, ఇచ్ఛ అవిభాజ్యమై ఒకటిగా ఉంటే తప్ప అతడి పాదాలు ఒకటిగా స్వర్గంలో మరొకటి నరకంలో ఉంటాయి. ఇవి రెండు మనిషి శరీరం, హృదయం, ఇచ్ఛ మనిషి మనస్సు, శరీరం, హృదయేచ్ఛ అవిభాజ్యమై అంటే విడదీయలేనివిగా ఉండి మూడు ఒక్కటైతే తప్ప అతని పాదాలు ఒకటి స్వర్గంలో ఒకటి నరకంలో ఉంటాయంట. అంతకు మించిన నరకం లేదు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం నడుస్తుందా ఫ్రెండ్స్? నడవదు కదా. చాలా తేలికగా ఉన్న రెక్కలుండి సీసంలా బరువుగా ఉండే పాదాలు ఉండడం, ఆశ ఉల్లాసంతో గగనంలో తేలుతుంటే నిరాశ క్రిందికి లాగుతుండడం, భయం లేని నమ్మకం వికసింపచేస్తూ ఉంటే భయంతో కూడిన సందేహం ముకుళింప చేస్తూ ఉండడం అన్నది నరకం కంటే హీనమైనది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇతరులు పాలిట నరకమైన స్వర్గం స్వర్గమే కాదు. ఇతరులకు నరకమైన నరకం నరకమేమీ కాదు. ఒకరి పట్ల నరకం మరొకరి పట్ల స్వర్గంగా, ఒకరి పట్ల స్వర్గం మరొకరి పట్ల నరకంగా తరచుగా ఉంటుంది. ఎందుకనంటే స్థితులు కాబట్టి అవి. కనుక స్వర్గం నరకం అనేవి చాలా కాలం ఉండే విరుద్ధమైన స్థితులు కావు. చేంజ్ అయిపోతా ఉంటాయి. ఈ రెండింటి నుంచి స్వేచ్ఛ కోరి చేసే సుదీర్ఘ యాత్రలో అవి రెండు దశలు మాత్రమే ఫ్రెండ్స్. పవిత్ర ద్రాక్ష రసాతుర యాత్రికుల్లారా చూడండి ఎంత అద్భుతంగా సంబోధిస్తున్నారు. పవిత్ర ద్రాక్ష రసాతుర యాత్రికుల్లారా, రుజు ప్రవర్తన గలవారికి అమ్మడానికి ఇవ్వడానికి మిర్దాద్ దగ్గర స్వర్గాలు లేవు. దుష్టులను దిష్టి బొమ్మగా హడలగొట్టడానికి నరకాలు లేవు. మీ నిజాయితీయే మీ స్వర్గం అయితే తప్ప అది ఒకరోజు వికసించి ఆ వెంటనే వాడిపోతుంది పువ్వులాగా. మీ చెడ్డతనం స్వయంగా దాని దిష్టి బొమ్మ అయితే తప్ప అది ఒకరోజు నిద్రించి అనుకూలమైన ఋతువు రాగానే అది పుష్పిస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము ఏంటంటే ఇదంతా కూడా మనం పోగొట్టుకున్నాం కదా, ఈ భయం కానీ కోపం కానీ ఏదైనా సరే మనం పోగొట్టుకున్నాం కదా అనేసి అనుకుంటాము. కానీ మీ చెడ్డతనం స్వయంగా దాని దిష్టిబొమ్మ అయితే తప్ప, చెడ్డతనానికి దిష్టిబొమ్మ అయితే తప్ప అది ఒక రోజు నిద్రించి మళ్ళీ అది మేల్కొంటుందంట. ఋతువు రాగానే మేల్కోవటం కాదు, పుష్పిస్తుందంట ఫ్రెండ్స్. బాబోయ్, మీకు ఇవ్వడానికి మిర్దాద్ వద్ద స్వర్గాలు నరకాలు లేవు. కానీ నరకపు మంటలకు స్వర్గ సుఖాలకు సుదూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళే పవిత్ర అవగాహన మాత్రం ఉంటుంది. అంటే స్వర్గానికి నరకానికి రెండిటికి కూడా మనం అతీతంగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ స్థితులకు మనం అతీతంగా ఉండాలి. అప్పుడే దేని ద్వారా సాధ్యమవుతుందంటే పవిత్ర అవగాహన ద్వారా. అది మాత్రమే మిర్దాద్ దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ బహుమతిని చేతితో కాదు హృదయంతో తీసుకోవాలి. అవగాహన చేసుకోవాలన్న కోరిక తప్ప హృదయంలో మరే ఇతర కోరికలు ఉండరాదు. నిజంగా కదా ఫ్రెండ్స్. పత్రి సార్ మనకి ఎలా చెప్తారు, ఎలా నేర్పిస్తారు అసలు. భూమాతకు మీరు కొత్తవారు కాదు, భూమి మీకు సవతి తల్లి కాదు. ఆమె హృదయంలోని హృదయం వెన్నెముకలోని వెన్నెముక మీరు. ఆమె హృదయంలోని హృదయం వెన్నెముకలోని వెన్నెముక మీరు అని చెప్తున్నారు. తన బలమైన విశాలమైన నిశ్చలమైన వెన్నుపై మిమ్మల్ని మోయటం ఆమెకి ఎంతో సంతోషదాయకం. మరి భూమి నాది అని నీది అని ఈ ఈ దేశం ఇంతవరకు బోర్డర్ అని ఎందుకు ఇవన్నీ ఫ్రెండ్స్? అనవసరం కదా. అతి చిన్నని కృషించిన మీ గుండెలపై భూమిని మోస్తామని మొండికెత్తి ఆయాసపడి ఊపిరి సల్పక బాధపడతారు ఎందుకు? మిమ్మల్ని భూమి మోస్తుంది, ఆనందంగా మోస్తుంది, అది మొయ్యగలదు. దాన్ని వదిలిపెట్టి మీది తన అంత విశాలమైనది, ఆ వెన్నెముక అంత బలమైంది. దాన్ని వదిలిపెట్టి మీ వెన్నెముక మీద మీ హృదయం మీద దాన్ని కృషించిన మీ గుండెలపై అని చెప్తున్నారు. అతి చిన్నని కృషించిన మీ గుండెలపై మోస్తామని మొండికెత్తి ఆయాసపడి ఊపిరి సల్పక బాధపడతారు ఎందుకు? ఎందుకు అన్నెసరీ పనులు చేయటం? ఆ భూమిని ఎందుకు ఈ భూమి నాది అని కొనుక్కుని గుండెల మీద పెట్టుకోవడం మోస్తావా? చచ్చి ఊరుకుంటావు. నాకు వరలక్ష్మి మేడంకి పత్రి సార్ ఒక మాట చెప్పారు. ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి మేడంకి చెప్తే ఒకటి, నాకు చెప్తే ఒకటి కాదు ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్పారంటే మీది అంటూ ఈ భూమి మీద సూది మనంత కూడా ఏది ఉండకూడదని చెప్పారు. అది గుండెల మీద భారం అవుతుంది ఫ్రెండ్స్.
భూమాత పొదుగు పాలతో తేనెతో పొంగి పొరుతుంది. దురాశతో అవసరాలకు మించి ఎక్కువ తీసుకుని వాటిని వృధా చేస్తారెందుకు? భూమి ముఖం అందంగా స్వచ్ఛంగా ఉంటుంది. దుస్సహమైన జగడాలతో భయంతో భూమిని ఎందుకు కలతపరుస్తారు? ఎందుకు నాశనం చేస్తారు? భూమి సమగ్రమైన ప్రమాణాన్ని కత్తులతో హద్దులు గుర్తులతో విభజించాలని ఎందుకు పట్టుబడతారు? ఎందుకు ఈ బార్డర్స్? నాకు అనిపించేది ఫ్రెండ్స్, ఈ దేశం నుండి ఇంకో దేశం వెళ్ళాలంటే ఇన్ని రూల్స్ అవసరమా, ఇన్ని రిస్ట్రిక్షన్స్ అవసరమా అని నాకు అనిపించేది ఫ్రెండ్స్. భూమి అణకువగా నిశ్చింతగా ఉంది. మీరు అవిధేయతతో చింతతో నిండి ఉన్నారెందుకు? భూమి ఉన్నట్టుగా మీరు ఎందుకు లేరు అని అడుగుతున్నారు. భూమి కన్నా, సూర్యుడి కన్నా, అన్ని గోళాల కన్నా మీరు శాశ్వతమైన వారు. అన్ని అంతరిస్తాయి, అంటే మారిపోతాయి ఫ్రెండ్స్. కానీ మీరు కాదు. మరి గాలిలో ఆకుల్లో ఎందుకు అలా వణుకుతున్నారు? నేను శరీరాన్ని అనుకుంటే అది మారిపోతుంది ఫ్రెండ్స్. కానీ మారని దైవం ఈ లోపల ఉంది, మారని చైతన్యం ఈ లోపల ఉంది. అది నువ్వైనప్పుడు ఇవన్నీ పుడతాయి, పెరుగుతాయి, పోతాయి, మారిపోతాయి, వస్తాయి, ఉంటాయి, పోతాయి, ఇవన్నీ కూడా. కానీ మారని వారు మీరు అని చెప్తున్నారు ఈయన. అన్నీ మారిపోతాయి. భూమి కన్నా, సూర్యుడి కన్నా, అన్ని గోళాల కన్నా మీరు శాశ్వతమైన వారు అంటున్నారు ఈయన. అన్నీ అంతరిస్తాయి, కానీ మీరు కాదు. మరి గాలిలో ఆకుల్లో ఎందుకలా వణుకుతున్నారు అని అడుగుతున్నారు. విశ్వంలో మీ ఏకతని మీరు గ్రహించేలా వేరేది చేయలేకపోయినా భూమి మాత్రం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూమి మీ నీడలను ప్రతిబింబించే అద్దం. ప్రతిబింబింపబడిన మీకంటే అద్దం ఎక్కువ? మనిషి కన్నా అతని నీడ ఎక్కువ కాదు కదా ఫ్రెండ్స్. మనిషే లేకపోతే నీడ ఎక్కడి నుంచి వస్తుంది? బింబం లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుండి వస్తుంది? రాదు కదా. కళ్ళు నులుముకుని మేల్కొనండి. మీరు భూమి కన్నా ఎక్కువ. బ్రతకడం, చావడం, ఎప్పుడు ఆకలిగా ఉండడం, మృత్యువుకి సమృద్ధిగా ఆహారం అందించడం, ఇలాంటి వాటి కన్నా ఎంతో మించినది మీ విధి అని చెప్తున్నారు. విధి రాత, తొక్కలో రాత అని చెప్తా ఉంటారు కదా ఫ్రెండ్స్. అది చావు పుట్టుకల నుంచి, స్వర్గ నరకాల నుంచి, విభజన వల్ల ఉత్పన్నమై పోరాడే వైవిధ్యాల నుంచి బయటపడటం మీ విధి. మన విధి ఇది ఫ్రెండ్స్, ఏదో కాదు. వాళ్ళని వీళ్ళని ఉద్ధరించటము, లేకపోతే డిస్కషన్స్, కాంట్రవర్సీ డిస్కషన్స్ చేయటము మన విధి కాదు ఫ్రెండ్స్. ఫలప్రదాయకమైన భగవంతుడి ద్రాక్ష తోటల్లో ప్రయోజనకరమైన ఓ ద్రాక్షగా ఉండడమే మీ విధి. అబ్బా, జీవము ఉన్న ఓ ద్రాక్ష తీగ కొమ్మను నేలలో పాతిపెట్టినప్పుడు అది వేర్లను ఏర్పరచుకుని చివరికి తన తల్లి నుంచి వేరు చేయబడకున్నా స్వతంత్రంగా తన తల్లిలాగా ద్రాక్షతో నిండిన తీగగా మారుతుంది. అలాగే దివ్యమైన ద్రాక్ష కొమ్మ అయిన మనిషి దివ్యమైన అవగాహన అనే మనస్సులో పాతిపెట్టబడినప్పుడు అతడు దేవుడు అవుతాడు. ఎప్పటికీ దేవుడికి ఒకటిగానే ఉంటాడు. మరి ఆయన నుండినే వచ్చాడు, అలానే పెరిగాడు, అలానే ఉంటున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి దేవుడిగా, దేవుడితో ఒకటిగానే ఉంటాడు, తేడా లేదు అక్కడ. జీవించడానికి మనిషి బ్రతికి ఉండగానే పాతి పెట్టబడాలా? అవును. చావు బ్రతుకు అన్న విభజనను జారవిడుచుకుంటే తప్ప అవిభాజ్యమైన తన ఉనికిని తెలుసుకోలేడు. ప్రేమ అనే ద్రాక్ష ఆహారంగా ఇవ్వబడితే తప్ప అవగాహన అనే సారాయంతో నింపబడరు. అవగాహన సారాయాన్ని సేవిస్తే తప్ప స్వేచ్ఛ తెచ్చే నిగ్రహ శక్తిని పొందలేరు. స్వేచ్ఛ దేని తెస్తుందంటే, స్వేచ్ఛ అంటే విచ్చలవిడతనం కాదు ఫ్రెండ్స్. మనకి మనంగా ఇష్టపూర్వకంగా సొంత ఇచ్ఛతో, కోరికతో తీసుకునే బాధ్యత. ఆ బాధ్యతను తీసుకోవడం అనేది మన ఇష్ట ప్రకారం మనం చేసే పని, అది స్వేచ్ఛ. అంతేకాని గొప్ప రెస్పాన్సిబిలిటీ స్వేచ్ఛ, విచ్చలవిడితనం కాదు ఫ్రెండ్స్. ఆ స్వేచ్ఛ దేంతో అంటే అవగాహన సారాయాన్ని సేవిస్తే తప్ప స్వేచ్ఛ తెచ్చే నిగ్రహ శక్తిని ఇస్తుంది అది స్వేచ్ఛ అనేది. అటువంటిది అది స్వేచ్ఛ ఫ్రెండ్స్. మనల్ని ఇంకా కలవర పెట్టేది, కల్లోలు పెట్టేది స్వేచ్ఛ కాదు. మనలో ఇంకా అహంకారాన్ని పెంచేది స్వేచ్ఛ కాదు ఫ్రెండ్స్. భూమి పైన లభించే ద్రాక్ష తిన్నప్పుడు మీరు ప్రేమను తినరు. తక్కువ ఆకలిని తీర్చుకోవడానికి ఎక్కువ ఆకలిని తింటారు, అంతే. ద్రాక్ష సారాయాన్ని సేవించినప్పుడు మీరు అవగాహనని తాగరు. అది మీ బాధని కొద్దిసేపు మాత్రమే మరిపింపచేస్తుంది. ఎందుకింత భూమి మీద ఎక్కువ మంది పీపుల్ ఎడిక్ట్స్ అవుతున్నారు అని అంటే కారణం ఇది ఫ్రెండ్స్.
ద్రాక్ష సారాయాన్ని సేవిస్తున్నారే తప్ప అక్కడ అవగాహన తాగట్లేదు. కాబట్టి అది బాధని కొద్దిసేపు మాత్రమే మరిపింపజేస్తుంది. ఎక్కువసేపు మర్చిపోవాలంటే మళ్ళీ తాగాలి దాన్ని. కానీ దాని ప్రభావం అయిపోయాక బాధ రెట్టింపు అవుతుంది. అయి తీరుతుంది ఫ్రెండ్స్. విసిగించే ఆత్మ నుంచి పారిపోవాలనుకున్నా అది మొట్టమొదటి మలుపులోనే తిరిగి ఎదురవుతుంది. మెద్దాద్ మీకు ఇవ్వజూపే ఈ ద్రాక్ష బూజు పట్టదు, చెడిపోదు. ఒకసారి దానితో పొట్ట నింపుకుంటే ఇక ఆ పొట్ట ఎప్పటికీ నిండుగానే ఉంటుంది. పత్రి సార్ మనకు ఒక్క మాట చెప్పారనుకోండి ఫ్రెండ్స్, మనం ఎంత నిండుగా అయిపోతాం అసలు. ఎంత ఫుల్ భరోసాతో, పూర్తిగా విశ్వాసంతో, మన మీద మనం నమ్మకంతో తిరిగి వస్తాం కదా ఫ్రెండ్స్. దానినే అమృతం అంటారు ఫ్రెండ్స్. మీకోసం బట్టి పట్టిన సారా కాలుతుందేమోనని భయపడే నోటికి చాలా ఘాటుగా ఉంటుంది. కానీ తమను తాము మరిచిపోయి అనంతం వైపు సాగాలనుకునే హృదయాలకు చైతన్యాన్ని ఇస్తుంది. ఒకళ్ళకేమో చాలా ఘాటుగా ఉంటుందంట ఫ్రెండ్స్. కాలుతుందేమోనని భయపడే నోటికి చాలా ఘాటుగా ఉంటుందంట. మన కోసం, మీకోసం బట్టి పట్టిన సారా కాలుతుందేమోనని భయపడే నోటికి ఘాటుగా ఉంటుందంట ఫ్రెండ్స్. అనంతం వైపు సాగాలనుకునే హృదయాలకు చైతన్యాన్ని ఇస్తుందంట. నా ద్రాక్ష కోసం ఆకలి కొన్నవారు మీరు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం. అలాంటి వారు బుట్టలు తీసుకుని ముందుకు రావచ్చు. నా ద్రాక్షరసం కోసం దప్పిక కొన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే వారు పాత్రలు తెచ్చుకోవచ్చు. మిర్దాద్ తన పంటతో భారంగా ఉన్నాడు. ఆయన దగ్గర బోల్డ్ అంత ఉంది. పొంగి పొరులుతున్న ద్రాక్ష రసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. డే ఆఫ్ ద సాక్రెడ్ వైన్, తన్ను తాను మర్చిపోయే ఓ అద్భుత దినం. ప్రేమతో మత్తెక్కి అవగాహన ప్రకాశంలో స్నానం చేసే రోజు. స్వేచ్ఛ యొక్క చందోబద్ధమైన రెక్కల చప్పుళ్లతో పారవస్యం చెందే రోజు. అవరోధాలను చందోబద్ధమైన అంటే తెలుగులో అది ఒక వ్యాకరణ పద్ధతి ఫ్రెండ్స్. ఛందస్సు అంటారు. అది ఎలా అంటే రెక్కలు ఇట్లా టప్ టప్ టప ఆడేస్తున్నప్పుడు ఆ ఛందస్సు అని నేను చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకు క్లియర్ గా. అది కొంచెం టైం పడుతుంది. అవరోధాలను సరిచేసి అందరినీ ఒకరిలో కలిపే రోజు ఇది. కానీ ఈనాడు అది ఏమైంది? ఎవరి గొప్పలు వారు చాటి చెప్పుకోవడానికే, దురాశాపరులతో వ్యాపారం చేసుకోవడానికే, బానిసలతో ఆనందించడానికే, అజ్ఞానితో నీతి బాహ్యంగా చరించడానికే ఒకరోజు పండుగ, వారం రోజుల పండుగ అయ్యింది. ధ్యాన మహాచక్రాలకు వెళ్ళి మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకు వెళ్తున్నాం మనం అక్కడికి? ఏం చేస్తున్నాం? ఏం మూట కట్టుకుని వస్తున్నాం? ఆలోచించండి ఫ్రెండ్స్. ఆర్క్ ఒకనాడు నమ్మకం, ప్రేమ, స్వేచ్ఛలను తయారు చేసే బట్టి, కానీ నేడు అది ద్రాక్షరసం తీసే పెద్ద మరగ, హేయమైన వ్యాపార కేంద్రంగా మారింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా మారిపోయిందో. మీ ద్రాక్ష తోటల్లో పంటను తీసుకుని మిమ్మల్ని కామాంధులుగా, జ్ఞానహీనులుగా చేసే సారాయిని మీకు అమ్ముతోంది. మీ ద్రాక్ష తోటల్లో పంటను తీసుకుంటుంది, కానీ మిమ్మల్ని కామాంధులుగా, జ్ఞానహీనులుగా చేసే సారాయిని మీకు అమ్ముతోంది. డ్రింక్ చేసే తర్వాత డ్రింక్స్ కి ఎప్పుడైతే ఆల్కహాల్ కి అలవాటు పడతారో, ఎడిక్ట్ అవుతారో, అప్పుడు వాళ్ళకి ఏమి తెలియదు ఫ్రెండ్స్. దాంట్లో ఆ కామం అనేది, అంటే ఆ కోరికలు అనేవి విజృంభిస్తాయి అన్నమాట. కామం అంటే మితిమీరిన కోరికలు ఫ్రెండ్స్. కామాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం వేరు, కామానికి లోబడిపోవటం వేరు ఫ్రెండ్స్. మీ ద్రాక్ష తోటల్లో పంటను తీసుకుని మిమ్మల్ని కామాంధులుగా, జ్ఞానహీనులుగా చేసే సారాయిని మీకు అమ్ముతోంది. మీ కాయ కష్టాలని, శ్రమ ఫలితాన్ని మీ చేతులకు సంకెళ్ళుగా తయారు చేస్తుంది. ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరిక ఫ్రెండ్స్. ఈ గ్రంథం ద్వారా మీరు దాని ద్వారా ఎంత నష్టపోతున్నారనే తెలియజేస్తుంది. అది మీకు తెలుసు, తెలియక కాదు, వాటి మీద రాసి ఉంటది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద రాసి ఉంటుంది, అయినా తాగుతారు.
మీ నుదుట పట్టిన చెమటను మీ నుదుటి మీద ముద్ర వేసుకోవటానికి మండుతున్న నిప్పు కణాలుగా మారుస్తుంది. ఎంత నష్టం జరుగుతుందంటే అండి, తన ఒడంబడిక నుంచి ఆర్క్ చాలా దూరంగా జరిగింది. కానీ దాని చుక్కాని ఇప్పుడు సరిచేయబడింది. తేలికగా క్షేమంగా తన దారిలో నడవడానికి అనుగుణంగా పనికి మాలిన బరువు నుంచి ఇక అది విముక్తి పొందుతోంది. బహుమతులన్నీ ఇచ్చిన వారికే తిరిగి ఇవ్వబడతాయి. రుణాలన్నీ మాఫీ చేయబడతాయి. ఆర్క్కి ఇచ్చేవాడు భగవంతుడొక్కడే. చూడండి ఫ్రెండ్స్, ఏ కార్యక్రమానికైనా, ఏ నిర్మాణానికైనా, ఏం చేయడానికైనా కానీ దానికి ఇవ్వగలిగిన వాడు భగవంతుడొక్కడే ఫ్రెండ్స్. అంతేకాని వీళ్ళు వాళ్ళు కాదు ఫ్రెండ్స్. మనిషి ఎవరికి తనకైనా సరే రుణగ్రస్తుడిగా ఉండడం అన్నది భగవంతుడికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మేము ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఎప్పుడు కూడా మేము ముందు కార్యక్రమాలకు ఉపయోగపడతాయి అని డబ్బులు పోగేసుకోవటం మా దగ్గర ఉండదు ఫ్రెండ్స్. అది మా డిక్షనరీలో లేదు అసలు. ఒక కార్యక్రమం అనేది పత్రిజీ చెప్పిన తర్వాతే అప్పుడు దాని గురించి మేము ఫండ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. అవి వాటంతట అవిగా అల్లుకుపోతా ఉంటే దానికి కావాల్సినంత వరకు వచ్చేస్తాయి. అవి ఎక్కడవక్కడ అప్పు చెప్పేస్తాము. ఆ లెక్కలు కూడా ప్రతి ఒక్క రూపాయి ఆ లెక్కలు కూడా రాసి పెడతారు వరలక్ష్మి మేడం అయితే. వాటిని జాగ్రత్త పెడతారు అనమాట. ఈ రోజుకి ఫస్ట్ దాని నుండి ఇప్పటి వరకు కూడా ఆవిడ దగ్గర ఉంటాయి. జాగ్రత్త పెడతారు. ఎందుకంటే మనకే అది క్లారిటీ ఉండాలి. మనం ఏ రూపాయిని ఏ రకంగా వినియోగించామనేది మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. దాని గురించి ఆవిడ అది అట్టు పెడతారు. ఆర్క్కి ఇచ్చేవాడు భగవంతుడు ఒకటే. మా విశ్వాసం అదే ఫ్రెండ్స్. పత్రి సార్ ఎప్పుడైతే ఒక ప్రణాళిక మనకు చెప్తున్నారో దానికి కావలసిన వనరులన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేసిన తర్వాతే, సమకూర్చిన తర్వాతే దానిని మనకి చెప్పటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నోసార్లు మాకు అది ప్రూవ్ అయింది. అందుకే భవిష్యత్తు కార్యక్రమాల కోసమని డబ్బుల్ని పోగేసుకునేది మా దగ్గర లేదు ఫ్రెండ్స్. అది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ సమయానికి ఎలా వస్తాయో తెలీదు. ప్రయత్నం మట్టుకు విశ్వ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మామూలు ప్రయత్నం కాదు. విశ్వ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చేస్తేనే అవి ఎలా వస్తాయో, ఏ వైపు నుండి వస్తాయో తెలియదు. వచ్చేస్తాయి, అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత సంచి దులిపేయటమే. సంచిలో ఒక్క రూపాయి ఉండదు. మనిషి ఎవరికి తనకైనా సరే రుణగ్రస్తుడిగా ఉండడం అన్నది భగవంతుడికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది మీకోసం అన్నది ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్, కానీ వరలక్ష్మి మేడం ఇంట్లో లేరు. ఆవిడ ఏదో ఒక ఆశ్రమంలో ఉంటారు. అప్పుడు మీకు ఇది అవసరం అని ఎవరైనా పళ్ళు లాంటివి, బట్టలు లాంటివి ఏవైనా తీసుకొచ్చినా కానీ సార్ స్పష్టంగా ఆవిడకి ఆర్డర్ వేస్తారు. ఎవ్వరి నుండి ఏమీ తీసుకోవద్దు అని చెప్పేసి. ఆవిడ తీసుకోరు. ఆవిడకి ఏం కావాలో సార్ ఏర్పాటు చేసేస్తున్నారు, చేసే ఉంచారు. అలా ఏర్పాటు చేయబడినవి అందుతాయి అన్న అచంచలమైన విశ్వాసం ఎంతగా ఆవిడకి లేకపోతే ఆవిడ రకంగా లైఫ్ లీడ్ చేసుకొస్తారు చెప్పండి. ఆ చుండే విధానం చూస్తే ఈవిడ వెనక ఎంత ఉందో అంటారు. సింగిల్ పైసా కూడా ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. మనిషి ఎవరికి తనకైనా సరే రుణగ్రస్తుడిగా ఉండటం అనేది ఇష్టం. భగవంతుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకుంటే అది మనకి రుణం అవుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక రూపైనా మనం దాన్ని తీర్చేయాలి. అలానే నోవాకి బోధించాను, అలానే మీకు బోధిస్తాను. ధన్యోస్మి గురువు గారు. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయిపోయిందండి. మరి వచ్చే ఎపిసోడ్ లో నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాము. అదేంటంటే సత్యాన్ని అందరికీ బోధించాలా లేక కొందరికా? మిర్దాద్ కనుమరుగైన కారణం, కృతకమైన అధికారం గురించి మిర్దాద్ వ్యాఖ్య. కృతకమైన అంటే అబద్ధం ఫ్రెండ్స్. అంటే ఇది నిజాయితీ మీద ఉన్నది కాదు, నిజాయితీ లోపించిన దాని మీద అని చెప్పేసి అర్థం ఫ్రెండ్స్. ఆ చాప్టర్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. ఎందుకంటే ఇవి చాలా డీప్ ఫ్రెండ్స్. మనం ఎక్కువగా విని దానిని కంప్లీట్ గా మనం రిసీవ్ చేసుకున్నామంటే శ్రవణం, మననం, నిధిధ్యాసన తర్వాతే మనకి సాక్షాత్కారం లభిస్తుంది ఫ్రెండ్స్. అంతా చేసిన తర్వాతే దానిలో ఉన్న సత్యాన్ని మనం అనుభవానికి తెచ్చుకోగలం ఫ్రెండ్స్. అన్నింటి నుండి కూడా దేనికైతే అటాచ్ అయి ఉన్నామో అన్నింటి నుండి మనం రిలీజ్ అవ్వగలం. ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోగలం ఫ్రెండ్స్. మరి తిరిగి వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మనలను బంధ విముక్తులను చేసి
చివరి మన స్థానంలోకి మనకి చేర్చడానికి ఆది గురువు పత్రిజీ ఎంతో సహనంతో ఎదురు చూస్తున్నటువంటి పత్రిజీకి సాష్టాంగ ప్రణామం చేస్తూ మిర్దాద్ని వింటున్న మనందరికీ కూడా ఆ మిర్దాద్కి ప్రణామం చేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.